మానవాళి పునర్జన్మకై క్రీస్తు జన్మ అన్నది నేటి కొరకు ఏర్పాటు చేయబడిన అంశము. మానవాళి పునర్జన్మకై క్రీస్తు జన్మ. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో 2023 సంవత్సరాల క్రితం జన్మించారు అని అందరికీ తెలిసిందే. జన్మ పేరుతో ఈ లోకానికి యేసుక్రీస్తుల వారి రాక అనేది జరిగితే, వచ్చిన యేసుక్రీస్తుల వారి పేరట ఈరోజు జరుగుతున్నదంతా కూడా పండుగ, ఆనందాలు, సంతోషాలు. ఇప్పుడు మన బైబిల్లో ఆలోచించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తుల వారు 2023 సంవత్సరాల క్రితం లోకానికి పుట్టుక పేరుతో శరీరాన్ని ధరించుకొని వచ్చినవారు, పుట్టినవారు కాదు. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినవాడు. చాలామంది యేసుక్రీస్తుల వారిని ఇప్పటికీ కూడా చిన్న బాలుడుగా, శిశువుగా చూస్తూ ఉండటం మనం చూస్తాం. చాలా చోట్ల పాట ఇప్పటికీ ఏం పాడతారంటే, యేసు నేడు పుట్టెను హల్లెలూయా. విన్నారా పాట? ఎక్కువగా క్రిస్మస్ పాట ఇదే. యేసు ఎప్పుడు పుట్టాడట? నేడు పుట్టెను హల్లెలూయా అంటున్నారు. ఒకసారి బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి బైబిల్ చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా యెషయా గ్రంథం రాస్తున్నాడు. క్రీస్తుకు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనం ఇది. ఈ ప్రవచనం యేసుక్రీస్తుల వారి గురించి అని మనందరికీ తెలుసు. ఈ రాయబడిన మాట ఒకసారి మీరు స్పష్టంగా ఆలోచించండి. చదవటం కాదు కానీ ఆలోచించండి. అక్కడ ఏమనుందో మీరు చూడండి జాగ్రత్తగా. ఏలయనగా మనకి శిశువు పుట్టెను అనుంది చూడండి. అక్కడ పుట్టెను అనుందా, పుడతాడు అనుందా? పుట్టెను అంటే యెషయా గ్రంథం రాస్తున్న కాలానికి యేసుప్రభు పుట్టాడా? పుట్టెను అనుంది చూడండి. అక్కడ పుట్టెను. ఎప్పటివాడు యేసుప్రభు అంటే క్రీస్తుకు పూర్వం 700 సుమారు 40 ఆ టైంలో యెషయా గ్రంథం రాయబడితే అప్పటికే యేసుప్రభు పుట్టెను అని ఉంది అక్కడ. తర్వాత మాట చూడండి, ఎలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు యెషయా గారు. జరుగుతుంది అన్నట్టుగా కాకుండా జరిగిపోయింది, పుట్టేశాడు, మనకి శిశువు పుట్టేశాడు అని చెప్పాడు చూడండి. ఇంత క్లియర్గా బైబిల్లో ఉన్న తర్వాత కూడా చాలామంది యేసుప్రభునండి 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టినవాడుగా భావిస్తున్నారు. కాదండి, శరీరాన్ని దాల్చింది 2023 సంవత్సరాల క్రితం. ఆయన పుట్టింది జగత్తు పునాది వేయబడక మునుపు. ఆదియందు దేవుడు కన్నాడు. ఆ కాలం ఎవరికి తెలీదు. ఆ కాలాన్ని పట్టుకోవటం మానవ మేధస్సుకు అంతు చిక్కదు. ఇప్పటి వాడు కాదు యేసుక్రీస్తుల వారు. 2023 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు. యెషయా ప్రవక్త రాస్తున్న కాలానికే శిశువు మనకి పుట్టెను అని ఉంది. యెషయా గ్రంథం అనేసరికి కొంచెం కొంతమందికి తెలుస్తుంది కాలం, కొంతమందికి తెలియదు. అబ్రహాం గారు తెలుసు కదా మనందరికీ. అబ్రహాం గారు బైబిల్లో ఎక్కడ కనబడతారు చెప్పండి? ఆదికాండం సుమారు 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, ఈ అధ్యాయాల్లో ఆయన ఉనికి అనేది మనకి కనబడుతుంది అబ్రహాం గారిది. అంటే ఆదికాండం తొలిలోనే అబ్రహాం గారు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆదికాండంలో అబ్రహాం గారు ఉంటే అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు 12 మంది పిల్లలు ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రమే యోధా గోత్రం. ఆ గోత్రంలోనే పుట్టాడు యేసుప్రభు కదా. అంటే యేసుప్రభుకిని ఇటు అబ్రహాముకి మధ్యలో చాలా తరాలు ఉన్నాయి, చాలా కాలం గ్యాప్ ఉంది అన్నది మనకు తెలుసు. ఒకానొక సందర్భంలో బైబిల్లో ఏం జరుగుతుంది అంటే, యేసుక్రీస్తుల వారు వాక్యం చెబుతున్న సందర్భంలో
ఈ అబ్రహాము గర్భం నుండి ఇశ్రాయేల్లో నుండి వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు వీళ్ళు యేసుక్రీస్తుల వారిని నమ్మకపోగా, యేసుక్రీస్తుల వారిని విశ్వసించకపోగా ఆయన చెబుతున్న బోధకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. మరి ముఖ్యంగా వీళ్ళకి ఒక ఇగో ఉండేది. ఏంటి వాళ్ళకి ఇగో అంటే, యేసుప్రభు ఒక చిన్న గోత్రంలో పుట్టాడు, లేదంటే చిన్న కుటుంబంలో పుట్టు అంటున్నాడు. మీ పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది, మీరు నా మాటలు విశ్వసిస్తేనే తప్ప మీకు పరలోకం ఉండదు, నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చిన దేవుని కుమారుడిని అనేసరికి ఈ మాటలు వాళ్ళకి అసలు రుచించలేదు. ఎందుకంటే ఆ రోజు సమాజంలో వాళ్ళు ఎలాగా చలమణి అవుతున్నారు అంటే, మా తండ్రి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సంతానం మేము, మాకు మోషే ప్రవక్తగా ఉన్నాడు, మాకు అబ్రహాము తర్వాత ఆయన సంతానంలో నుండి వచ్చిన మహాపరాక్రమశాలి దావీదు లాంటి రాజును కలిగి ఉన్నాం మేము, అసలు మా హిస్టరీ చాలా గొప్పది, మా చరిత్ర చాలా గొప్పది, మాకు చాలామంది ప్రవక్తలు ఉన్నారు అని వాళ్ళను బట్టి వీళ్ళు గొప్పవారుగా ఫీల్ అయ్యేవారు. యూదులంతా కూడా అంతే. అలా ఫీల్ అవుతున్న వాళ్ళకి యేసుప్రభు ఎలా కనపడుతున్నాడు అంటే చాలా చిన్నవాడిగా కనపడుతున్నాడు. యేసుప్రభు మాటలు అసలు రుచించటం లేదు. ఆ సందర్భంలో యేసుప్రభు కూడా తగ్గలేదండి. ఒరే, మీరు మాట్లాడితే అబ్రహాం సంతానం, అబ్రహాం సంతానం, అబ్రహాం సంతానం అని మాట్లాడతారు. అసలు అబ్రహాము భక్తికి మీ భక్తికి ఏమైనా పోలుకుందా? అబ్రహాము విశ్వాసానికి అసలు మీ విశ్వాసానికి అక్కడ ఏమైనా వ్యత్యాసం ఉందా? ఆయన ఎక్కడ అబ్రహాం విశ్వాసం? అయినా మీరు అబ్రహాము సంతానం అని విర్రవేగుతున్నారు కనుక మీకు ఒక సీక్రెట్ చెప్తాను ఈరోజు అన్నాడు. ఏంటో సీక్రెట్ అంటే, మీరు ఎక్కువ మాట్లాడితే మీ అబ్రహామే నా గురించి ఎదురు చూశాడు అన్నాడు. అసలు ఆ రోజు ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు వాళ్ళకి. ఎవరికి? ఎవరైతే మా తండ్రి గొప్పవాడు, మా తండ్రి గొప్పవాడు అని ఫీల్ అవుతున్నారో శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళకే అన్నాడు, మీ అబ్రహామే నా గురించి ఎదురు చూశాడు అన్నాడు. ఆ సందర్భం చూద్దాం ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం మీరు చూడండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూతునని మిగుల ఆనందించెను, అది చూచాడు, సంతోషించాడు. మీ అబ్రహామే నా గురించి ఎదురు చూశాడు, నన్ను చూసి ఆనందించాడు అన్నాడు. వీళ్ళకి అసలు మైండ్ పనిచేయలేదండి. ఎందుకు పనిచేయలేదంటే, అసలు ఎక్కువ మాట్లాడితే అక్కడ నిలబడి మాట్లాడుతున్న వీళ్ళే అబ్రహామును చూడలేదు. చూసారా? అబ్రహాం జనరేషన్ ఎక్కడ, ఈ మాట్లాడుతున్న యేసుప్రభు జనరేషన్కి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ? అతని సంతానంలో నుంచి వచ్చిన ఎక్కడో ఉన్నవాళ్ళు వీళ్ళు. అసలు వీళ్ళే అబ్రహామును చూడలేదు. యేసుప్రభు అంటున్నాడు, అప్పటికి ఆయన వయసు 33.5 సంవత్సరాలు కదా, 30 కదా బోధ ప్రారంభించింది, 31, 32 ఆ టైంలో ఉంటాడు ఈయన. ఆ వయసులో ఈ మాటలు చెప్పేసరికండి వాళ్ళకి అసలు చాలా కోపం వచ్చేసింది. ఎక్కడ మా పితరుడైన అబ్రహాము? మా అబ్రహాము నిన్ను చూశాడా? వాళ్ళు చూశాడా అని ఊరుకున్నాడు అయినా? ఏమన్నాడు? మీ అబ్రహాము నన్ను చూసి ఆనందించాడు, మీరే కనుక్కుంటున్నారు అన్నాడు. మీరే సనుక్కుంటున్నారు, మీరే నన్ను వ్యతిరేకిస్తున్నారు. మీ తండ్రి మాత్రం నన్ను చూసి ఏం చేశాడు? ఆనందించాడు. ఆయన ఆనందించాడు నన్ను చూసి, మీరేమో వ్యతిరేకిస్తున్నారు నన్ను. ఆయన సంతోషపడ్డాడు నన్ను చూసి, మీకే నా వాక్యంలో ఉన్న సంతోషం అర్థం కావటం లేదు అన్నట్టు. యూదులు మరింత కోపం వచ్చేసిందండి వాళ్ళకి. వెంటనే వాళ్ళు అన్న డైలాగ్ ఏంటో తెలుసండి అక్కడ? అందుకు యూదులు 57 చూడండి. అందుకు యూదులు, నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివని ఆయనతో చెప్పగా. అంతే కదా, వయసు క్యాల్కులేట్ చేశారు అప్పుడు. ఎక్కడ మా అబ్రహాము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన. ఆయన నిన్ను చూశాడా? నువ్వు ఆయన చూసావా? నీ ఒంటి మీద వయసు ఎంత? 50 సంవత్సరాలు కూడా నీ వయసు లేదు కదా. అంటే ఇక్కడ బాగా ఆలోచించాలి. ఆ రోజులు యూదులకు అర్థం కానిది, ఈ రోజు క్రైస్తవులకు అర్థం కానిది ఏంటంటే, ఆ రోజు యూదులు కూడా శరీరం దగ్గర నుంచే యేసుక్రీస్తుల వారు పుట్టుక కాల్కులేట్ చేస్తున్నారు. ఈ రోజు క్రైస్తవులు మీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడంటే ఏం చెప్తారు చెప్పండి? 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు. దేన్ని కాల్కులేట్ చేస్తున్నారు? దేన్ని వయసుగా తీసుకుంటున్నారు?
శరీరాన్ని ఎత్తిన దగ్గర నుంచే లెక్క పెడుతున్నారు. కాదు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ, నీకు ఇంకనూ 50 సంవత్సరములైనను లేవే అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? యేసు అబ్రహాము పుట్టక మునుపే. అబ్బా, మరి మీకు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా కోపాన్ని రప్పించే మాట ఇది. మీ అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను, అబ్రహాం కంటే ముందే నేనున్నాను, అబ్రహాము పుట్టుకకు మునుపే. ఇది ఎలాగుంది చెప్పండి? అంటే ఎప్పటివాడు యేసుప్రభు? అబ్రహాం కంటే ముందున్నవాడు. ఇంకా మీకు బాగా ఆలోచిస్తే లోతుకెళ్ళి, నోవహు జలప్రలయం జరిగినప్పుడు అక్కడ ఉన్నాడా యేసుప్రభు? ఉన్నాడా? నోవహు గారితో పాటు వెళ్ళి ఆత్మస్వరూపిగా ఏం ప్రకటించాడట? సువార్తను ప్రకటించాడు. అంటే అబ్రహాం గారి కాలానికంటే ముందు కనపడుతున్నాడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో జరుగుతున్న జలప్రలయానికంటే ముందే కనపడుతున్నాడు. ఇంకా మీరు వెనక్కి వెళ్ళారనుకోండి, ఎప్పటి నుంచి ఉన్నారు మీరు అంటే అంటాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎప్పటి నుంచి ఉన్నారు మీరంటే, ఆది నుంచి ఉన్నాను, ప్రారంభం నుంచి ఉన్నాను. శరీరాన్ని ఎత్తిన కాలం మాత్రం 2023 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు వారు చిన్నవాడు కాదు, సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు. ఈ సృష్టిలోనికి ఒక పెద్ద పని నిమిత్తం బయలుదేరి వచ్చినవాడు. ఆ పని పక్కకు పెట్టారు. ఎందుకు వచ్చాడా అన్నది పక్కకు పెట్టారు. యేసుప్రభు ఎప్పటివాడు అన్నది పక్కకు పెట్టారు. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాడు అన్నది పక్కకు పెట్టేశారు. యేసుప్రభు తన కాలాన్ని ఎలా వాడాడు అన్నది పక్కకు పెట్టేశారు. యేసుప్రభు తన జీవితంలో తనకి ఇవ్వబడిన దేహాన్ని ఎంత చక్కగా వాడాడు అన్నది పక్కకు పెట్టేశారు. రేపు చెప్తారండి, రేపు అందరు రండి, రేపు సాయంత్రం దేహం దాల్చిన దైవం అని టైటిల్ పెట్టాను. రేపు సాయంత్రం వింటారు మీరు. అసలు ఆ దేహాన్ని పర్టికులర్గా ఎంత బాగా వాడాడో రేపు సాయంత్రం చెప్తానండి. దేవుడు అనే ఆయన జగత్తుకు ముందు నుంచే ఉన్న ఆయన, ఈ జగత్తులోనికి 2023 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన, వచ్చిన పనులు చాలా పెద్దవి. వచ్చిన తర్వాత ఆయన గడిపిన కాలం చాలా గొప్పగా గడిపాడు. పైగా ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట మీరు చూడండి, 33.5 ఏళ్లలో ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ప్రజలకు ఈరోజు జీవనాధారంగా మారిపోయింది. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట సమాజానికి విలువలు నేర్పించింది. అసలు ఏంటి ఆయన జీవితం ఒకసారి ధ్యానిస్తేనండి, బ్రతికింది చిన్నకాలమే కానీ ఆ జీవితం అనేక మందికి ఆదర్శవంతంగా మారిపోయింది. బ్రతికిన కాలం చాలా చిన్నది. ఒక పక్క మాటలు, చెప్పిన వాక్యం, ప్రపంచానికి తెలియని సంగతులు, శాస్త్రవేత్తలు నివ్వెరపోయే సంగతులు. పైగా మీకు బాగా అర్థం కావాలి అంటే, అప్పటి వరకు జ్ఞానులుగా ఎవరైతే పిలువబడుతున్నారో ఆ జ్ఞానులకు సైతం అంతు చిక్కని సంగతులని చాలా ఈజీగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు యేసుప్రభు. ఇంత కష్టపడి జగత్తుకు ముందున్న ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో భూమి మీద ఆ శరీరం ఎత్తిన తర్వాత మీకు తెలియదు కాదు. అసలు ఎందుకు ఇన్ని కష్టాలు భరించవలసి వచ్చింది? దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే, యేసుప్రభు ఈ భూమి మీదకి రాకపోతేనండి ప్రపంచం అంతా కూడా రండి ఒక భయంకరమైన స్థితిలో ఉంటుంది, ఒక భయానక పరిస్థితుల్లో ఉంది. ఏంట భయానక స్థితి అంటే, ఒకసారి మత్తయి సువార్త మీరు చూడండి. యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభు సువార్త చెబుతున్న కాలంలో ప్రజలకి ఏం కలుగుతుందో మత్తయి సువార్తలో మత్తయి గారు చాలా బాగా రాశారు. 4వ అధ్యాయం చూడండి, 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం అండి. యేసుక్రీస్తుల వారు నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఆయన ఎక్కడ తిన్నగా ఉండేవాడు కదండి, ఉంచేది కాదు అపవాది. తరమటమే, చంపడానికి తరిమేది, ఇబ్బందులు పెట్టడానికి తరిమేది. సో మహానుభావుడు జీవితంలోనండి బిడ్డగా పుట్టింది మొదలుకునండి సిలువలో చచ్చిపోయేంత వరకు కూడానండి అసలు సుఖమని కానీ ఆనందం అని కానీ ఎరుగని జీవితం అండి యేసుప్రభుది. 33.5 ఏళ్ళు కష్టాలే. అసలు ఆయన జీవితంలో ఆనందం, సంతోషం అన్న పదాలకి అసలు తావే లేదండి. భూమి మీద ఉన్న జీవితకాలం అంతా సుఖాలు లేకుండా కష్టాలు అనుభవించడం అంటే మనిషికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత మనోధైర్యం ఉండాలి, ఎంత మానసిక స్థితి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఆలోచించండి.
మనకు అప్పుడప్పుడు తెలియదు కాదు, కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు వచ్చినాయి అనుకోండి, మన జీవితం మీద మనకి ఏమొస్తుందో చెప్పండి? విరక్తి వచ్చేసి నాకేంటో ఈ కష్టాలు, నాకేంటో ఈ రోగాలు, మాకేంటో ఈ అప్పులు, ఓరకన ఇంటూ అంటారు అంతమానం ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు అనుకోండి హైదరాబాద్లో. ఇవే పెద్ద కష్టాలు కదా మనకి. అద్దింట్లో ఉండే వాళ్ళు బాధలు చెప్తున్నాను. ఇంట్లోకి వెళ్ళారు, కరెక్ట్గా నెల చూశాడు, 2 నెలలు ఖాళీ చేయమంటున్నాడు. ఇంకో చోటకి వెళ్ళారు, అక్కడ 2 నెలలు ఖాళీ చేయమన్నాడు. ఈ సామాన్లన్నీ సర్దుకోవడానికి, అక్కడ పేర్చుకోవడానికి, పేర్చుకోవడానికి మగపిల్లలలాగా ఉన్నా సరే ఆడపిల్లలు పెడతారండి పెంట ఇల్లు మార్చినప్పుడు. ఘోష ఇదేంటి మాకే ఇలా జరుగుతుంది. ఈలోపు ఆ ఇల్లు మారుస్తున్న టైంలో ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కాలు ఇరిగిపోయింది, ఎలాగుంటుంది? ఆ కాలు జస్ట్ రిపేర్ అయిన తర్వాత రోడ్డు మీద వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే కాలుకి లారీ వచ్చి గుద్దేసింది. జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? అసలు మీరు ఆ పర్టికులర్గా అలాంటి సీన్, అలాంటి జీవితాన్ని అనుభవిస్తే మన మానసిక స్థితి ఏంటి చెప్పండి? మాకే కష్టాలు, మాకే రోదనలు, మాకే ఇవన్నీ, చిచ్చి మేమేదో తప్పు చేసామో, లేదంటే మేమేదో పాపం చేసేసామనో, లేకపోతే దేవుడు మమ్మల్ని చూడటం లేదనో, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదనో. కొంతమంది ఏంటంటే మంచోళ్ళు ఉంటారు, మేమేదో తప్పు చేస్తున్నామేమో, లేదంటే సైతాన్ని శోధిస్తున్నాడేమో అని భక్తిలో ఉన్న వాళ్ళు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఏవో గుడికి వెళ్తాను కానీ పని అవ్వట్లేదు, ఆ దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, ఏమన్నా ప్లేట్ మార్చేస్తే బాగుంటుందేమో, అంతే కదా. నేను నిజంగా చెప్పనండి, క్రైస్తవ్యంలో చాలా మందిని చూశానండి, ఇలా శోధనలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారు తెలుసండి? పక్కోళ్ళు చెప్పుకుంటారు. ఎవరికి? పక్కోళ్ళు అంటే కొన్ని సహోదరులతో స్నేహం చేస్తారంటే అది ఉండదు. ఊర్లో భయంకరమైన విగ్రహారాధన చేసే వాళ్ళతోని, ఊర్ల మీద పడి తిరిగే వాళ్ళతోని, వీళ్ళకి పరిచయాలు ఎక్కువ, దోస్తానే ఎక్కువ, వాళ్ళకి చెప్తారు ఈ కష్టాలన్నీ. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మా ఊర్లో దూరంగా ఆయన రక్షకులు కడుతున్నాడు, అది కడితే పోతున్నాయట. అన్నగారు ఏం చేస్తారు చెప్పండి? కొంచెం అపాయింట్మెంట్ తీసుకోవా, మేము వచ్చేస్తాము, ఒకసారి రేకు కట్టించుకుని వచ్చేస్తాం. ఏ రేకు? ఆ రేకులు కడుతున్నవాడు పరిస్థితులే బాగాక అక్కడ రేకులు కట్టు కూర్చున్నాడు ఆడి దగ్గరికి ఇల్లు వెళ్తారు రేకు కట్టమని. ఆడిని బాధలు బాగు చేసేవాడు అయితే ఆడు రేకులు కట్టుకోవడం ఎందుకు? అపార్ట్మెంట్లు కట్టుకుని హాయిగా కారులో తిరుగుతాడు కదా. పిచ్చి అనమాట. అంటే ఎవడేది చెప్తే అది నమ్మేటివే. బలహీనతలు అంటే కష్టం రాగానే మనిషి ఏమైపోతాడంటే బలహీనుడైపోతాడు, పడిపోతాడు, ఏదో దాంట్లో ఏదో తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాడు. మంత్రుల దగ్గరికి వెళ్దాం, రక్షకుల దగ్గరికి వెళ్దాం, బూడిద ఎడుతున్నారట, బొట్లు ఎడుతున్నారట, నిమ్మకాయలు ఇస్తున్నారట, గుమ్మడికాయలు ఇస్తున్నారట. గుమ్మడికాయ తెచ్చి ఇంటికి కట్టుకుంటే ఇంట్లోకి ఏది రాదట, ఏదో వస్తుంది ఇంట్లోకి. ఏవోనండి, ఏవేవో ఏమండి, ఇవన్నీనండి మూఢనమ్మకాలు. నిన్ను ఒకటే నమ్మండి, గుడ్డిగా ఆలోచించండి విచక్షణతో. నిన్ను బాగు చేసేవాడికి అంత బలం ఉంటే ఆడేందుకు బట్టలు ఇప్పుకొని ఇలా కూర్చుని నీకు నిమ్మకాయలు కడతాడు? ఆడికి అంత శక్తి ఉంటే, ఆడికి అంత ప్రభావం ఉంటే వాడు బాగు చేసుకుని గొప్పడుగా తిరుగుతాడు కదా. ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారండి. ఈ జ్యోతిష్యం ఎలా చెప్తారో తెలుసండి? ఇద్దరు ప్రెగ్నెంట్తో వచ్చారు అనుకోండి, వీడు చూడండి ఎంత తెలివైనడో చెప్తాను. ప్రెగ్నెంట్తో ఇద్దరు వచ్చారు, అయ్యగారు మాకు మగబిడ్డ పుడతాడా ఆడబిడ్డ పుడతాడా అంటే, ఇద్దరు ఉన్నారు కదా, ఒకరికి మగబిడ్డ అని చెప్తాడు, ఒకరికి ఆడబిడ్డ అని చెప్తాడు. వీరిద్దరు వెళ్ళిపోయిన తర్వాత రివర్స్ అయింది అనుకోండి, పుట్టే బిడ్డ మగన్న పుడతాడు, లేదంటే ఆడని పుడతాడు. ఒకరిది ఫెయిల్ అవుతుంది, ఒకరిది నిజం అవుతుంది. అప్పుడు ఏమంటాడు తెలుసా? కొన్ని ఫెయిల్ అయిపోతాయి, కొన్ని అయినాయి కదా నిజాలు అంటాడు. నిజాలు కాకపోతే ఏమవుతాయి? పుడితే ఆడ పెట్టాలి, లేదంటే మగ పుట్టాలి. మనుషులకున్న పనికిరాని సైకాలజీని ఉపయోగించుకోరండి, బలహీనతలను ఉపయోగించుకుని వాళ్ళు రాజ్యం వెళుతున్నారు. చీకట్లో బాణాలు వేస్తారు, తగిలి అనుకోండి, అదో నా గొప్పతనం అంటాడు. ఆ మధ్యకాలంలో మీకు తెలియదు కదా, ఖచ్చితంగా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు ఈ జ్యోతిషులు చెప్పే వాళ్ళు అందరూ. ఆయన వెళ్ళిపోగానే ఇప్పుడు వచ్చి అంటున్నారు ఏదో ఫస్ట్ టైం మరి అలా తప్పింది. మాది ఫస్ట్ టైం కాదు, చాలా తప్పుని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా కనబడకుండా వెతుకుతున్న టైంలో కూడా ఆయన బయలుదేరిన గడియలు, శుభముహూర్త గడియలు ఖచ్చితంగా బతికే వస్తాడని చెప్పాడు ఒక అతను. చెప్పిన 4 గంటలకి శవం ముక్కలే కనబడింది అక్కడ. వీళ్ళంతా పచ్చి అబద్ధాలు చెప్తారండి. ఎందుకో మరి మనుషులు నమ్ముతారు కానీ దేవుడి వాక్యాన్ని నమ్మరండి. దేవుడి వాక్యం నమ్మరు, దేవుడి మాటల్ని నమ్మరు. యేసుక్రీస్తుల వారి భూమి మీద అడుగు పెట్టిందండి. మనుషులు బలహీనతల్లో తప్పులు చేస్తున్నారు. మనుషులకి ఒక రకమైన భయం ఏర్పడింది. ఏంటో భయం అంటే, నేను ఎలా బ్రతకాలి, నేను ఏమైపోతాను,
ఒకవేళ సడన్గా నాకు చావు వచ్చేస్తే నా చావుతో నాకు ఏమైపోద్ది, నా చావుతో నా పిల్లలు అనాథలైపోతారేమో, నా చావుతో నా కుటుంబం రోడ్డున పాలు అయిపోతుందేమో, నా చావుతో నేనేమైపోతానని యేసుక్రీస్తుల వారు భూమి మీద అడుగుపెట్టే సమయానికి మనుషుల పరిస్థితి ఏంటంటే అసలు భయంకరమైన మరణపు భయంలో కొట్టుమిట్టాడుతుంది ప్రపంచం. ఇక్కడ చూడండి, జాగ్రత్త చదవండి, వాక్యం చాలా జాగ్రత్త చదవండి. 4వ అధ్యాయం 16వ వచనంలో, నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. సరే, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకి యేసుక్రీస్తుల వారి తాకిడితో ఏం జరిగిందట? గొప్ప వెలుగు. ఈ చీకటి ఏంటి, వెలుగు ఏంటి? మీరు బాగా ఆలోచించండి. ఏ చీకటి, ఏ వెలుగు? పాపం అనే చీకటి, అంధత్వం అనే చీకటి, జ్ఞానం లేకుండా ఏది నిజమో ఏది అబద్ధమో ఏది రైటో ఏది తప్పో తెలియకుండా లోకం అంతా కూడా ఒక చీకటిలో మునిగిపోయింది. ఏది నిజమో తెలీదు, ఏది అబద్ధమో తెలీదు, చావు తర్వాత ఏం జరుగుతుందో తెలీదు, పుట్టికి ఎవరిచ్చారో తెలీదు, జీవితం ఎలా ఎందుకు కొనసాగుతుందో తెలీదు, పాపం అంటే ఏంటో తెలీదు, పాపం వల్ల మనిషికి ఎంత భయంకరమైన శిక్ష పడుతుందో తెలీదు. అసలు ఏమీ తెలియకుండా జీవితాలన్నీ కొనసాగుతున్నాయి. అలా కొనసాగుతున్న జీవితాలకి యేసుక్రీస్తుల వారి తాకిడితో ఏమొచ్చిందట? గొప్ప వెలుగును చూచిరి. తర్వాత మాట చూడండి, అక్కడ గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలు, మరణ ప్రదేశం, మరణ ఛాయ, వాళ్ళ జీవితాలు అంతా అలుముకున్నది ఏంటి చెప్పండి ఇప్పుడు? మరణ ఛాయలు. చావును కళ్ళ ముందే పెట్టుకుని తిరుగుతున్నారు. చావు భయంతో అల్లాడిపోతున్నారు. ఇక్కడ చావు అనగానే 2 రకాలు ఉంటాయి బైబిల్ ప్రకారం. చావులు, మరణాలు 2 ఏంటి చెప్పండి? ఒకటి భౌతిక మరణం, శరీరానికి వచ్చేది. 2 ఆత్మకు వచ్చే మరణం. 2వ మరణం నిత్యాగ్ని దండన. అసలు ప్రపంచానికి యేసుప్రభు అడుగు పెట్టేంత వరకు కూడానండి ఈ మరణాల గురించిన వివరణే తెలియదు అసలు. మరణ ఛాయలో ఉండిపోయారట. తర్వాత ఎంత మంచి మాటలు చూడండి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్నవారు వారికి వెలుగు ఉదయించాలని ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. అంటే యేసుక్రీస్తుల వారి జన్మ ఎందుకు జరుగుతుందో ప్రవక్త ముందుగానే చెప్పాడు. 9వ అధ్యాయం 1-2 వచనంలో ఉంటుంది ఇది యెషయా గ్రంథంలో. అంటే యేసుక్రీస్తుల వారి జన్మ అనేది భూమి మీద ఎందుకు జరుగుతుందో ప్రవక్త ముందే చెప్పాడు. అదే నేను టైటిల్ వేశాను, మానవాళి పునర్జన్మకై క్రీస్తు జన్మ. ఈ చచ్చిపోయి మరణానికి వెళ్ళిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్న ఈ ఆత్మలన్నిటికీ కూడా మనుషులు, ఆత్మలు అనగానే మనుషులు. దేవుడండి బైబిల్ భాషలోనండి మనుషులు ఏమని పిలుస్తాడో తెలుసు? ఎక్కువగా ఆత్మలు, ఆత్మల రక్షణ, మీరందరూ ఆత్మలు అని పిలుస్తాడు. ఇది బైబిల్ భాష మనుషులకి. కండక్టర్ భాష ఉంటుంది. కండక్టర్ మనుషులు అని పిలవడం. ఏమని పిలుస్తాడు తెలుసా? పక్క కండక్టర్ని అడుగుతాడు, ఎన్ని టికెట్లు వచ్చినాయి నీకు అంటాడు. అంటే టికెట్లు అంటే అర్థం ఏంటి? అక్కడ ఎంతమంది మనుషులు ఎక్కారని, అంతేనా? డాక్టర్ అనుకోండి, మనుషులను ట్రీట్ చేయడు, ఆయనకో భాష ఉంటుంది. ఏమంటాడు? ఎంతమంది పేషెంట్స్ వచ్చాడు అంటాడు. పేషెంట్స్ అంటే అర్థం ఏంటి అక్కడ? మనుషులు అని. లాయర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఎంతమంది క్లయింట్స్ వచ్చారు, ఎన్ని కేసులు వచ్చినాయి అంటాడు. కేసు అనగానే, క్లయింట్ అనగానే అక్కడ మనుషులు. అలాగే బైబిల్ భాషలో మనుషులను దేవుడు ఏమని పిలుస్తాడో తెలుసండి? ఆత్మలు. నోవహు గారి కాలంలో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించనని ఉంది కదా. ఆత్మలు అనగానే ఎవరిని మాట్లాడుతున్నాడు? మనుషులను మాట్లాడతాడు. అంటే మనుషుల ఆత్మలన్నీ కూడా యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో అడుగు పెట్టేసరికి ప్రమాదంలో ఉన్నాయి. చచ్చిపోయిన ప్రతి ఒక్కడు పాపక్షమాపణ లేక, పాపాలు కడుక్కునే దిక్కు లేక, పాపాలు ఎవరు తీస్తారో తెలియక, పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక, పాపాన్ని ఎలా మానేయాలో తెలియక, ఒక రకంగా చెప్పాలంటేనండి యేసు ప్రభు ప్రసంగాలు చెప్పేంత వరకు కూడా పాపానికి సంబంధించిన సబ్జెక్టు లేదు లోకానికి, ఆత్మకు సంబంధించిన సబ్జెక్టు లేదు లోకానికి, ఆ ఆత్మకు వచ్చే మరణాన్ని తప్పించుకునే సబ్జెక్టు లేదు లోకానికి. యేసుక్రీస్తుల వారు మాట్లాడేంత వరకు ఈ సబ్జెక్టులు ఏవి లోకానికి తెలియదు, ఈ జ్ఞానం ఏది లోకానికి తెలియదు.
అందుకని ఎక్కువగా మాట్లాడేది ఏమంటాడో తెలుసండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదువుకుంటాం. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు చెప్పడానికే నేను వచ్చాను. లోకము పుట్టినది మొదలుకొని చాలా సంగతులు ఈ లోకానికి తెలీదు. ఆ సబ్జెక్టులన్నీ చెప్పాలి. అందులో పాపం అనే సబ్జెక్టు చాలా పెద్దది. ఆ పాపం వలన మనిషికి వస్తున్న జీవితం, మరణం అనేది చాలా భయంకరమైనది. నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా తప్పించడానికి పుట్టాడు. యెషయా గారు అదే చెప్తున్నాడు. యేసుప్రభు ఎందుకు పుడుతున్నాడు అంటే, యేసుప్రభు ఎందుకు వస్తున్నాడు అంటే, ఇదిగో మరణ ఛాయలోను మరణ ప్రదేశంలో ఉన్న వారికి ఏం చూపించాలి? వెలుగు చూపించాలి. భయంకరమైన నిత్యాగ్ని దండం నుండి మనుషులను తప్పించాలి. ప్రభు అందుకు పుట్టాడండి. అదంతా పక్కకు పెట్టేశారు వీళ్ళు. ఈరోజు మీరు ప్రాక్టికల్గా అడగండి. ఈరోజు పండగ చేస్తాను వాళ్ళు ఎవరికి దగ్గరికైనా వెళ్ళి, మీరు క్రిస్మస్ చేస్తున్నారు కదా, క్రిస్మస్ అంటే ఏంటని అడగండి వాళ్ళని. 4 చెప్తారండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఇల్లుకి శుభ్రంగా దులుపుకొని రంగులు వేసుకోవాలి ఫస్ట్ది. రెండోది, ఆ ఇంట్లో లోపల సామాన్లు ఉంటాయి, అటుక మీద అక్కడ కింద గచ్చులు ఇవన్నీ బయటికి తీసి శుభ్రంగా కడిగేయాలి. 2, తర్వాత కొత్త బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలకి కావలసిన కిరాణా అంతా కొనుక్కోవాలి. 3, తర్వాత 4వది ఇంటికి లైటింగ్ పెట్టాలి, ఇంటి పైన స్టార్ పెట్టాలి. ఇదే క్రిస్మస్. ఒక్క ముక్క ఎక్స్ట్రా చెప్పండి నాకు, ఇంతకు మించి ఏం తెలుసో. యేసుప్రభు పుట్టాడు కనుక 4 చేయాలి. ఇదే పండగ అంటారు అంతే. పోనీ యేసుప్రభు ఎందుకు పుట్టాడని అడగండి. మాకేం తెలుసు, పాస్టర్ గారు స్టార్ పెట్టుకోమన్నారు, స్టార్ పెట్టుకున్నాం. ఇల్లు కడుక్కోమన్నాడు, ఇల్లు కడుక్కున్నాం. మీరు ఆ రోజు కొత్త బట్టలు వేసుకుని రమ్మన్నాడు, షాపింగ్కి వెళ్ళిపోయాం. కేఎల్ఎంకి వెళ్ళాం, అక్కడ రేట్లు సరిపోలేదు, ఇంకో షాపింగ్కి వెళ్ళాం. అంతే కదండి. అది షాపింగ్ మాల్స్ ఖాళీ లేవు. ప్రయాణాలు చేద్దామంటే ట్రైన్లు ఖాళీ లేవండి. నేను ఒక పెద్ద గుంపు ఎక్కేసింది అలాగా ట్రైన్లో. ఎందుకు బాబు మీరు ఎక్కారు, ఎక్కడికి వెళ్తున్నారంటే క్రిస్మస్ పండగకి మా అమ్మమ్మ గారు ఊరికి వెళ్తున్నాం. గుంపు, రిజర్వేషన్లు లేవు, నా సీట్లో వచ్చి కూర్చుంటున్నారు. అస్సలు అండి హడావుడి 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 హడావుడి. అందరికీ ఏటట పండగ. నేను మాట్లాడుతానండి, ఈ పండగ ఎవరిది? యేసుప్రభుది. నేను ఒక మాట అడుగుతున్నాను. యేసుప్రభు శిశువుగా పుట్టింది మొదలుకొని సిలువలో చచ్చిపోయి చివరి మాట ఒకటి ఉంటుంది. ఆ మాట అని చచ్చిపోయాడండి పాప మహానుభావుడు. నేను దప్పిగొనుచున్నాను, నాకు దాహానికి ఇవ్వండి, నా చేతి చెరకి ఇలాగ ఇవ్వగానే ఏం చేశాడు? చనిపోయాడు. పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఎక్కడైనా ఆనందపడ్డ సందర్భాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? చిన్నోడిగా భూమి మీదకి వచ్చేటప్పుడే సైతాన్ రెడీగా ఉంది చంపేయడానికి. ఎవరిని? యేసుప్రభుని చంపేయడానికి. అసలు ఎక్కడ పుట్టాడో తెలియదు, ఇంట్లో కనడానికి లేదు, ఇంట్లో కనలేదండి తల్లి. మనలాగా హ్యాపీగా హాస్పిటల్లో లగ్జరీగా ఐసీయూ పక్కన కన్నదా? లేదు. ఎక్కడ కన్నదో తెలియదు, ఎక్కడ ప్లేస్ లేదట పిల్లోడిని పెట్టడానికి. పట్టుకొచ్చి ఎక్కడ పెట్టింది? పశువుల తొట్టులో పరుండ పెట్టింది. చివరికి పశువుల తొట్టులో పడుకున్నాడు. బిడ్డ పుట్టి పశువుల తొట్టులో పడుకున్నాడు. అలా బిడ్డ పెరుగుతున్న కొద్ది ఈ లోపు సైతాన్ని చంపేయడానికి ట్రై చేస్తుంది. అప్పటికే చాలా మంది 2 సంవత్సరాలు కలిగిన మగపిల్లలందరినీ చంపేసింది. అప్పుడు తల్లి ఈ బిడ్డను పట్టుకుని ఊరును విడిచిపెట్టి పరాయి దేశానికి పారిపోయారు వీళ్ళందరూ, ఐగుప్తు దేశానికి. తెలుసు కదా మీకు. యోసేపు మరియ వాళ్ళ ఊర్లో లేరు, సొంత ఊర్లో ఉంటే వాడు చంపేస్తాడు. అంటే బిడ్డ పుట్టింది మొదలుకొని అసలు సుఖం లేదే, సంతోషం లేదే, ఆనందం లేదే, ఈయన కన్నందుకు ఆ కుటుంబానికి లేదే. బిడ్డ బర్త్డేలు ఎక్కువగా ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? నాకు ఒకటి అనిపించిందండి, కాళ్ళ చక్రం కొంచెం వెనక్కి తిప్పేలాగా. యేసుప్రభు చిన్నపిల్లోడుగా ఉంటాడు కదా, 5వ సంవత్సరం 6వ సంవత్సరాలుగా ఆ కాలంలోకి వెళ్ళి యోసేపు మరియమ్మని అడగాలి, మీ యేసుప్రభు బర్త్డే కదా మేము చేస్తామని. వాళ్ళు ఏమంటారు తెలుసండి? ఇంత పెద్ద పెద్ద కర్రలట్టుకుని వస్తారు మీదకి. యోసేపు మరియమ్మ ఎందుకో తెలుసా? అసలు ఇతను పుట్టినప్పటి నుంచి వీళ్ళ కుటుంబంలో ఏం లేదో తెలుసా? సంతోషం అన్న మాట మర్చిపోయారు. ఎవరు? యోసేపు మరియా. పిల్లలకి ఇంట్లో ఉన్న తమ్ముళ్ళు, తర్వాత పెరిగిన తమ్ముళ్ళు, ఈయన బయటికి వెళ్తాడు, ఎక్కడో ప్రసంగం చేస్తాడు, వాళ్ళందరూ వ్యతిరేకం అయిపోతారు. ఈ గుంపు ఎప్పుడు చంపేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రికి ఇంటికి వస్తాడు, వీళ్ళకి భయం, యేసుప్రభుని చంపేయడానికి వచ్చి మమ్మల్ని చంపేస్తారేమోనని. వీళ్ళకి సుఖం లేదు, కుటుంబంలో సుఖం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి హ్యాపీ క్రిస్మస్ అని వాళ్ళకి చెప్పమనండి. ఈయన పుట్టిన తర్వాత మా ఇంట్లో ఏం లేకుండా పోయింది. నిజంగా చెప్తున్నానండి, ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కానీ, ఆవిడని కన్న తల్లికి కానీ, ఈ కుటుంబానికి కానీ సంతోషం ఆనందం అనేది లేదు.
వాళ్ళకి లేని సంతోషాలు, వాళ్ళకి లేని ఆనందాలు నువ్వు సంతోషిస్తున్నావంటే నాకు ఎక్కడో డౌట్, నువ్వు యేసుప్రభు నమ్మలేదు. నమ్మితే జీవితకాలం యేసుప్రభుకి వచ్చినట్టుగా మనకు కూడా ఏమొస్తాయి తెలుసండి? శ్రమలు వస్తాయండి. ఎందుకంటే బైబిల్ చెప్పింది అది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు అని బైబిల్లో ఉంది లేదా? సద్భక్తి, వాక్య ప్రకారం ఎవరైతే భక్తిలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగానండి బ్రతుకు కాలం వాక్య ప్రకారమైన భక్తి అంటేనండి, వాక్యం ఏది చెప్తుందో ఆ భక్తిలో ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఏమొస్తాయి తెలుసండి? శ్రమలు, హింసలు, కష్టాలు, లేమి, కన్నీళ్లు, దేవుడి పని నిమిత్తమైన శ్రమలు, ఆరోగ్య సమస్యలు, ఏమంటే ఒక రకం కాదండి, అన్ని రకాలుగా అపవాది వెంటాడేస్తుందండి వాళ్ళ కుటుంబాలని. మాకు తెలుసది, వెంటాడేస్తుంది. సుఖంగా ఉండనివ్వదు, నిద్రపోనివ్వదు, తిననివ్వదు, పండుకోనివ్వదు, మాట్లాడనివ్వదు. అసలు మనసు కంటే నిజంగా చెప్తున్నాను కదా, మనసుకి మనశ్శాంతి, మనోప్రశాంతత అనేది ఆల్మోస్ట్ పోగొట్టుకుంటారు దేవుడి పనుల్లోనికి వచ్చిన వాళ్ళు. మనుషులు బాగుంటారు చూడడానికి, చక్కగా మంచి బట్టలు వేస్తారు, కోట్ ఉంటుంది, మెడక టై ఉంటుంది, లోపల మాత్రం మనశ్శాంతి ఉండదు. అది దేవుడు పని చేస్తున్న వాడికి జరిగే శ్రమ, మానసిక శ్రమ, కష్టాలు, వేదనలు, ఇవన్నీ తలపోట్లు. ఇది క్రీస్తుని ధరించిన వాళ్ళు అందరికీ ఉంటుంది, అది ఆ కుటుంబానికి ఉంది. ఈరోజు ఈ పండగ చేస్తున్న వాళ్ళు ఎవరికి తెలియదండి. యేసుప్రభు భూమి మీద బ్రతికినంతకాలం ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ సంతోషాలు, ఆనందాలు ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే యేసుప్రభు భూమి మీదకి ఒక బాధ్యతతో వచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, నరకానికి జారిపోతున్నారు, మరణానికి జారిపోతున్న వాళ్ళందరినీ కూడా కాపాడాలి, మరణంలో నుండి తీసుకొచ్చి బ్రతికించాలి, వీళ్ళకి మళ్ళా పునర్జన్మ ఇవ్వాలి, ఈ మరణం నుండి ఆపాలి, ఈ మరణానికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎలాగైనా సరే తీసుకొచ్చి పరలోకానికి నడిపించాలి. అంటే నేను నాకు ఇచ్చిన ఈ బ్రతుకు కాలంలో నేను సుఖపడకూడదు, ఈ 33.5 ఏళ్ళు కూడా నేను ఏం చేయాలి అంటే కష్టపడాలి. ఇదే తత్వంతోనండి యేసుక్రీస్తుల వారి జీవితం అంతా ముందుకు సాగుతుంది. లోకం అండి యేసుప్రభు అడుగుపెట్టే టైంకండి మరణ భయంతో అల్లాడిపోతుంది. నాకు చావు వస్తే పరిస్థితి ఏంటి? చావు వస్తే నేను ఏమైపోతాను? చావు వస్తే నేను ఎక్కడికి వెళతాను? నా ఆత్మ పరిస్థితి ఏంటి? నేను ఆల్రెడీ ఇప్పటి వరకు చేసుకున్న పాపాల పరిస్థితి ఏంటని ప్రపంచం అల్లాడిపోతుంటే ఆ మరణ భయాన్ని తీయడానికి పుట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎంత బాగా రాశాడు చూడండి పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు అనగానే భూమి మీద ఉన్న మనుషులండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకు వచ్చాడు ఈ రక్త మాంసాల్లోకి చెప్పండి? ఇప్పుడు ఎందుకు ఇస్తాడు ఈ మానవ దేహాన్ని? ఇప్పుడు చెప్పండి. ఈ రక్త మాంసాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ రక్తము, ఈ మాంసము, ఈ దేహాన్ని చూసుకుని ఈ దేహానికి చావు వస్తే నా పరిస్థితి ఏంటి, నాకు మరణం తర్వాత ఏం జరుగుతుందని అందరూ కూడా ఏ భయంలో ఉన్నారట? మరణ భయం. మరణ భయం ఎలా ఉంటుంది తెలుసండి? తెలుసా ఎప్పుడైనా మరణ భయం ఎలా ఉంటుంది తెలుసా? ఇది తెలియాలంటే మీరు ఎవరిని అడగాలంటే, యాక్సిడెంట్లు అయిపోయాక చచ్చిపోయి చివరి క్షణం వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని అడగని చెప్తారు. చావును దగ్గరగా చూసి వస్తారు చాలామంది. ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయేవారు అనుకున్న టైంలో ఏదో మ్యాజిక్ జరిగి దేవుడు కరుణించబట్టి ఆ చావు నుంచి బయటకు వస్తారు. వాళ్ళు చెప్తారండి మరణ భయం అంటే ఎలా ఉంటుందో. కేకలు, అరుపులు, భయం, గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసండి? ఎప్పుడు కొట్టుకోనంత వేగంగా కొట్టుకుంటుంది. వేగంగా లబ్ డబ్. అసలు షాక్ నుంచి వాళ్ళు తేరుకోవడానికి కొంచెం బలహీనలు అయితే నెల పడుతుంది. 4 రోజులు ఎవరితోనో మాట్లాడరు వాళ్ళు. ఖచ్చితంగా 10 రోజులు అయితే ఎవరితోనో మాట్లాడరు. ఏం మాట్లాడితే ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఏమిస్తుంది? అది
షాక్ ఇచ్చింది. ఆ షాక్లోంచి బయటికి రావడానికి టైం పట్టేస్తుంది. మరణ భయం ఉంటుంది, అలాగ చచ్చిపోతాం, చావు వచ్చేసింది అన్నది. ఆ మరణ భయం మామూలుగా ఉండదు. తేరుకోవడానికి టైం పట్టేస్తుంది, మాటలు రావు, ఏం చేయాలో పాలుపోదు. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి అడుగు పెట్టేంత వరకు కూడా లోకం మొత్తానికి ఏముందో తెలుసండి? మరణ భయమే. మరణిస్తే ఏం జరుగుతుందో తెలీదు. మీరు బాగా ఆలోచించండి, నేను చెప్పేది బాగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. మరణ భయంతో ఉన్న ఈ లోకానికి యేసు ప్రభుని చంపేశారు. చంపేశారా? చంపేశారు. చంపేసిన తర్వాత చావక మునిపై ఏం చెప్పాడు చెప్పండి ప్రజలందరికీ? నన్ను చంపేస్తారు, సిలువకి వేస్తారు, సమాధి చేస్తారు, 3వ దినాన నేను తిరిగి లేచిపోతాను చెప్పాడా? చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా ఆదివారం రోజు తిరిగి లేచిపోయాడా? లేచిపోయాడు. అంటే లోకానికి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఏంటా ధైర్యం? చచ్చిపోయినా సరే నన్ను నమ్మినవాడు, నాలా బ్రతికినవాడు ఈ మరణాన్ని జయించి తిరిగి మరలా బ్రతుకుతాడు. ఈ ధైర్యం ఇచ్చిన ఒకే ఒక ఆయనండి, యేసుప్రభు అండి. ఎవరిచ్చారు చెప్పండి ఈ ధైర్యాన్ని? అసలు మరణ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచానికి చావుకు మీరు భయపడకండి, నన్ను నమ్మండి, నేను ఎలా అయితే తిరిగి లేచానో మీరు కూడా అలాగే తిరిగి లేచిపోతారు. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడానికి. ఎందుకంటే మానవ జాతి అంతా కూడా చనిపోయింది. మీకు తెలుసు కదా ఎలా చనిపోయారు వీళ్ళు? మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఉందా బైబిల్లో? అంటే మనుషులందరూ ఏం చేసి చచ్చిపోయారు? ఆల్రెడీ వేసిపో వస్తున్న టైంకి పాపాలతో, నేరాలతో చచ్చిపోతే బ్రతికిస్తాను, నేను మీకు బ్రతుకునిస్తాను. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత బ్రతుకు ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. మరణ భయంతో కొట్టుమిట్టాడుతున్న వారులారా, మీరు మరణానికి భయపడకండి. ఈయన ఇచ్చిన ఈ ధైర్యంతోనే పౌలు గారు మాట్లాడతారు ఆ మాట. ఏ మాట? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎందుకన్నాడు చెప్పండి ఆ డైలాగు? అంత ధైర్యం పౌలు గారికి ఎలాగొచ్చింది? ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరో తెలుసండి? యేసు ప్రభు. అదిగో ఆయన దేవుడి కొరకు బ్రతికాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచిపోయాడు, చక్కగా పరదేశకి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను కూడా దేవుడి కోసం బ్రతుకుతాను, చనిపోతే నాకు కూడా ఏముంది? లాభం ఉంది. ఏమంటే యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ధైర్యం కదండి ప్రపంచ మానవాళికి అది. యేసు ప్రభు రాక వెనకున్నది ఏంటంటే, పాపంలో పడిపోయి మరణ భయంతో అల్లాడిపోతున్న ఈ ప్రపంచానికి మరో జన్మ ఇవ్వాలి, పునర్జన్మ ఇవ్వాలి, బ్రతికించాలి వాళ్ళని, ఆ భయాన్ని పోగొట్టాలి వాళ్ళని. పోనీ ఇది ఈజీగా జరిగిపోద్దా? మీరు బాగా ఆలోచించాలి. ఎప్పటి నుంచి ఆ మరణ భయం పోవటం కానీ, ఏమంటే చక్కగా మరణం తర్వాత తిరిగి లేచిపోవటం కానీ ఇదంతా ఈజీగా జరిగిపోతుందా? చాలా కష్టం అండి. ఏదో ప్రభు మరణ భయాన్ని పోగొట్టేశాడు, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచిపోయాడు, మనకి హ్యాపీగా మార్గం అయితే ఉంది, కానీ దాన్ని సాధించడం మాత్రం చాలా కష్టం. ఈరోజు మీరు చూడండి, 90% క్రైస్తవ్యం, నేను చెప్పేది బాగా ఆలోచించండి. క్రైస్తవ్యంలో 90% క్రైస్తవులండి యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చింది దేనికో తెలుసండి? యేసుప్రభు నమ్మితే రోగాలు పోతాయట, యేసుప్రభు నమ్మితే ఏదో కుటుంబాలు బాగుంటాయట, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉంటావట అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళే తప్ప, నా ఆత్మకు ప్రమాదం ఉందట, నా పాపాన్ని తీసేది ఆయన ఒక్కడేనట, చచ్చిపోయిన తర్వాత పాతాళం ఉందట, ఆ పాతాళాన్ని తప్పించుకోవాలంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకుని యేసుప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతకాలట. ఈ విశ్వాసంతో, ఈ నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి క్రైస్తవ్యంలో? ఒకవేళ అలా వచ్చిన వాళ్ళు యేసుప్రభుకి సంవత్సరానికి ఒకరోజు పండగ చేయరు, రోజు పండగ చేస్తారు. యేసుప్రభు అర్థమైతే రోజు దేవుడి సన్నిధిలో ఉంటారు, రోజు దైవ కార్యక్రమాల్లో ఉంటారు. పోనీ రోజు అవ్వకపోతే కనీసం వారంలో 2 రోజులు, 3 రోజులు, నెలలో 2 సార్లు, 3 సార్లు ఏదో ఒక పని పెట్టుకుంటాను దేవుడి కోసం అని దేవుడి పనిలో ఉంటారు, దేవుడిని ఆనంద పెడతారు. ఎందుకంటే భూమి మీద దేవుడు జరిగించిన కార్యం అండి. దాని గురించి బైబిల్ ఎంతో గొప్పగా రాశాడో తెలుసండి దేవుడు. యేసుక్రీస్తుల వారు గనక ఈ భూమి మీదకు అడుగు పెట్టకపోతే భయంకరమైన మరణ వేదనతో, మరణ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచానికి ఈ మరణం రావడానికి గల కారణం పాపం అయితే, యేసుక్రీస్తుల వారు వచ్చి ఆ పాపానికే శిక్ష వేసాడట. బైబిల్లో ఎంత బాగా రాశాడు ఆ పదం. రోమపత్రిక మీరు చూడండి, యేసుక్రీస్తుల వారి జన్మతో పాపానికి శిక్ష పడిందట. ఎందుకంటే పాపం మనుషులను చంపేస్తుంది, పాపం పాతాళానికి లాక్కెళ్ళిపోతుంది మనుషుల్ని. యేసుప్రభు వచ్చి నువ్వెలాగా పాపమా లాక్కెళ్ళిపోతావని పాపానికి క్లోజింగ్, పాపానికి శిక్ష వేసాడట. నిజంగా పదం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం
4వ వచనం, యేసుప్రభు శరీరంతో వచ్చి ఏం జరిగించాడో రాయబడుతున్న అద్భుతమైన మాట ఇది. రామపత్రిక 8వ అధ్యాయం అది 3వ వచనం చూస్తారు, పైనుంచి 3వ వచనం కూడా చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, ఈ పదాలు చూడండి ఎలా ఉంటాయో, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా పదాలు? యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన దేహంతో దేనికి శిక్ష వేసాడట? పాపానికి శిక్ష. నువ్వెలా బంధిస్తావు? పాపాన్ని శిక్షించాలంటే పాపం చెయ్యనివాడయి ఉండాలి. పాపానికి శిక్ష వేయాలి అంటే పాపంలో చారనివాడయి ఉండాలి. పాపం చేయకుండా పరిశుద్ధంగా తన ఘటాన్ని తను కాపాడుకుని, పాపం ఏదైతే ఉందో మనుషులను పాతాళానికి ఏదైతే పంపిస్తుందో ఆ పాపానికి యేసుక్రీస్తుల వారు దేహంతో ఏం వేసాడట? శిక్ష. ఇక్కడ మాట చెప్తారండి, జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవ్యానికి ఇవి కూడా అర్థం అవ్వలేదు. యేసుప్రభు సిలువేయించుకున్నాడు నీ పాపాల నిమిత్తం అంటేనంటే ఒక పాస్టర్ గారు చెప్తున్నారండి బోధ. ఏమని చెప్తున్నాడో తెలుసండి? ఆయన దేవుడండి, ఏమైనా వేయించుకుంటాడండి. ఆయన ఎవరట? దేవుడు సిలువేయించుకుంటాడు. మీ అందరికీ తెలియని ఒక మర్మం చెప్తున్నాను ఈరోజు అన్నాడు. ఏంటో తెలుసండి మర్మం? యేసు ప్రభు సిలువ వేయించుకున్న దేహం మనలాంటి దేహం కాదు, అది దేహానికి నీడ అన్నాడు. ఏటట? దేహానికి నీడ. ఇప్పుడు నీడకి మేకులేసారనుకోండి, నొప్పి వస్తుందా? మీకు మేకులేస్తే నొప్ప, మీ నీడకి మేకులేస్తే నొప్ప? మనకేస్తే నొప్పి వస్తుంది, నీడకేస్తే. పాస్టర్ గారు ఎంత మంచి ప్రసంగం చేశారంటే, యేసుప్రభు దేహానికి వేయలేదు, యేసుప్రభు దేహానికి నీడటది. అందుకే యేసుప్రభుకి ఏ బాధ లేదంటున్నాడు. బాధ లేదా? బాధ లేదండి. సిలువ యాగానికి వెళ్ళే ముందు ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి తండ్రికి? దేవా, నీ చిత్తమైతే కొంచెం ఈ సిలువ యాగాన్ని, ఈ గిన్నెను నా యొద్ద నుండి అన్నాడా? అంటే యేసుప్రభు దానికి ఆ బాధ విషయమే తలంచుకుని ఒక్క క్షణం ఏమన్నా ఆ మరణ భయం అనేది ఆయనకి కలిగిందా? వెళ్ళడానికి ముందు కలిగింది. వెంటనే అంటున్నాడు, నా చిత్తం కాదు తండ్రి, మీ చిత్తాన్నే నెరవేర్చు. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తుంటే ఆయన వచ్చిన దేహం ఎలాంటి దేహమో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన ఏమీ స్పెషల్ దేహంతో రాలేదు. ఆయనకి మనలాంటి చేతులే, ఆయనకి మనలాంటి తలే, మనలాంటి కాళ్ళే, మనలాంటి ఆకలే, మనలాంటి నీరసమే, మనలాంటి మానసిక బాధలే. నీకు ఎలా తలపోటు ఉందో ఆయనకి ఎలా తలపోటు ఉంది. నీకు ఎలా కాళ్ళు లాగుతాయో ఆయనకి ఎలా కాళ్ళు లాగాయి. నీకు ఎలాగ ఆకలేస్తుందో ఆయనకి ఎలాగ ఆకలేసింది. ఏమంటే మనకు ఆకలేస్తే మనం ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి? మీరు ఆకలితో ఎన్ని రోజులు ఉపవాసం చేస్తారు? రోజుల ఒక పూట లేట్ అయ్యేసరికి చాలామంది కంప్లైంట్ ఇస్తారు. సెమినార్లు జరిగినప్పుడు అప్పుడప్పుడు మన దగ్గర భోజనాలు లేట్ అవుతాయి. వెనకాల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి, అవి పైకి రావు. భోజనాలు లేట్ అయిపోయినాయి, భోజనాలు లేట్. మనకి లేటే అవ్వకూడదు. యేసుప్రభు దేహంతోనండి సర్వమానవాళికి రక్షణ ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు తెలుసండి? 40 రోజులు నీళ్లు లేవు, భోజనం లేవు, ఎండగట్టేశాడు దేహాన్ని. సరే అలాగున్నాడు యేసుప్రభు. ఇదంతా దేనికి జరుగుతుందంటే పాపానికి శిక్ష వెయ్యాలి. కఠోర దీక్ష ఇదంతా. పాపాన్ని శిక్షించాలి. ఆ పాపానికి శిక్ష వేసి పాపం తెస్తున్న మరణం నుండి నా తమ్ముళ్ళను చెల్లెళ్ళను అందరినీ కాపాడాలి. ఏమండి ఈ భక్తికి ఎవరు వచ్చారండి? చాలా తక్కువ అండి, రేరు. ఏదో అలా వస్తున్నాం వెళుతున్నాం వాక్యం చదువుకుంటున్నాం భక్తులుగా ఫీల్ అవుతున్నాం తప్ప త్యాగాల దగ్గరికి వచ్చేసరికి డెప్త్లోకి వెళ్ళి దేవుడి కోసం ఏ కష్టానికైనా నువ్వు నిలబడతావు అనేసరికి చాలామంది తేలిపోతారు. కష్టం దగ్గర చాలామంది తేలిపోతారండి. మాటల వరకు అయితే ఓకే, ఏమండి జస్ట్ ఏదో ప్రసంగాల వరకు అయితే ఓకే, కష్టాన్ని అనుభవించడానికైతే మాత్రం తేలిపోతారు. తేలలేదు ఆయన.
పాప శరీర 4వ వచనం చదవండి జాగ్రత్తగా. నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీర ఆకారంతో పంపాడు. అంటే నీవు పాపం చేయడానికి నీ దేహానికి ఎలాంటి అవకాశాలు అయితే ఉన్నాయో యేసు ప్రభు దేహానికి కూడా అలాంటి అవకాశాలే ఉన్నాయి. పాపం చేయడానికి అవకాశం ఉన్న దేహమే అది. కానీ పాపం చేసిందా? సుఖాలు కోరుకుందా? తండ్రి ఆనందాలు కాక తన సొంత ఆనందాలు ఏమైనా కోరుకుందా? నేను చాలా మందిని చూస్తాం కదండి, దేవుడి ఇష్టాల కంటే వాళ్ళ ఇష్టాలకి స్థానాలే ఎక్కువ. నేను అనుకున్నది జరగాలి, నాకు ఇష్టమైన కార్యక్రమాల్లో నేను ఉండాలి, నేను అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. నేను వెళ్ళకపోవటం వల్ల, నేను అక్కడ ఉండకపోవటం వల్ల దేవుడి కార్యక్రమం ఏమైనా దెబ్బతింటుంది. నాకెందుకు అవన్నీ? ఎవరిష్టం నెరవేరాలి? నా ఇష్టం. కానీ యేసుక్రీస్తుల వారు అలా కాదు. నా జీవితకాలం అంతా కూడా ఎవరిష్టం నెరవేరాలి? దేవుడి ఇష్టం. నా జీవితకాలం అంతా రాబోయే నా తమ్ముళ్ళ రక్షణ కోసం అయిపోవాలి. ఇంత భక్తిలోకి దేవుడిని ఎంత గొప్పగా నమ్మిన వారు ఎవరుంటారు మీరు చెప్పండి? మనుషులు స్వార్థ ప్రియులు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వప్రయోజనాలు తప్ప పొరుగువారి రక్షణ నిమిత్తమై, రాబోయే తరాన్ని కాపాడే నిమిత్తమై దేవుడి కోసం ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకుని దేవుడి కొరకు ఏదైనా బలమైన కార్యక్రమం చేసి నా వలన కొంతమందిని నిలబెట్టాలన్న బలమైన ఆలోచన ఎంతమందిలోకి వస్తే చెప్పండి? ప్రభులో ఉందది. నేను నా దేహంతో పాపానికి శిక్ష వేస్తాను, నా దేహంతో పాపాన్ని మొత్తం తుడిచేసి మనుషులకు పాపం ఏలనివ్వకుండా ఆ పాపం వలన వచ్చే మరణంలో తర్వాత వచ్చే నా తమ్ముళ్ళు, తర్వాత నా తరాలన్నీ పడిపోకుండా కాపాడుతాను. ఎంత మంచి నిర్ణయము, ఎంత మంచి ఆలోచన మీరు చూడండి. ఎందుకు చేస్తున్నారు ప్రభు ఇదంతా అంటే అంటాడు. మీరు ఒకసారి యోహాను సువార్తకు వచ్చేసరికి యోహాను సువార్త ఎంత బాగా మాట్లాడతాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 మీరు చూడండి, జాగ్రత్త చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. పునర్జన్మ బ్రతికించాలి. మళ్ళా చచ్చిపోతున్నారు అందరూ, నరకానికి వెళ్ళిపోతున్నారు అందరూ. బ్రతికించాలంటే నేను బలైపోవాలి, బ్రతికించాలంటే నేను ఉపవాసాలు చేయాలి, బ్రతికించాలంటే నేను కుటుంబాన్ని విడిచిపెట్టేయాలి, బ్రతికించాలంటే తిట్టించుకోవాలి, బ్రతికించాలి అంటే ముళ్ళ కిరీటం, బ్రతికించాలి అంటే మేకులు, బ్రతికించాలి అంటే సిలువ. ఊరకనే వచ్చిందా ఈ బ్రతుకు? ఊరకనే వచ్చిందా ఈ పాప క్షమాపణ? మనకి ఎన్ని వేదనలండి, ఎన్ని కష్టాలండి ప్రభు పడ్డాడు. ఇవన్నీ పక్కకు పెట్టారండి. ఈరోజు ఎవరో ప్రభు కోసం కష్టాలు పడడానికి ముందుకు రారండి. పండగ చేయడానికి మాత్రం సంవత్సరానికి ఒకసారి ఆనందంగా సంతోషంగా ముందుకు వచ్చారు. ఈయన చూడండి ఎన్ని పాటలు పడుతున్నాడు మనుషులు బ్రతికించడానికి, ఎన్ని కష్టాలు పడుతున్నాడు చూడండి, ఎన్ని వేదనలు పడుతున్నాడు చూడండి. కష్టాలు వేదనలు అన్ని పక్కకు పెట్టారు. పండగ పేరుతో ఈరోజు ఆనందిస్తున్నారు. ఏమంటే నిజంగానండి, బాగా లోతుకెళ్ళి ఆలోచించండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా యథార్థంగా. నిజంగా క్రిస్మస్ పండుగ దేవుడిని ఆనంద పెట్టడానికి చేస్తున్నారా, వీళ్ళు ఆనందపడడానికి పెట్టుకున్నారా మీరు చెప్పండి? క్రిస్మస్లో ఎవరికి ఆనందం? పండగేమో, బర్త్డే ఏమో యేసుప్రభుది. బట్టలు ఎవరు కొనుక్కుంటారు? చెప్పండి? వాళ్ళే కొనుక్కుంటారు. పోనీ వాళ్ళకి వాక్యం చెప్తున్న సేవకుడికి ఎప్పుడైనా బట్టలు కొన్నారేమో అడగండి. కొనరు. పోనీ వాళ్ళ వాక్యంలో నడిపించిన ఏ వ్యక్తికైనా పండగ రోజు పిలిచి బట్టలు పెట్టారేమో అడగండి, పెట్టరు. పేరుకినండి ఇది పండగ దేవుడిదండి. మొత్తం అన్నీ కూడా వీళ్ళ ఆనందాలు వీళ్ళ సుఖాలే తీర్చుకుంటారండి. ఆ రోజు 25 రోజు ఎంత కాదన్నా ఖచ్చితంగా అందరింట్లో చికెనో మటనో బిర్యానో పడుతుందండి. పడకుండా ఉంటుందా? పండగ పేరుతో ఖచ్చితంగా పడుతుంది. నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా గుళ్ళో ఉన్న సహోదరులకి బిర్యానీ పెట్టవా? యేసుప్రభుకు పెట్టడం అంటే ఏంటో తెలుసా బైబిల్ ప్రకారం? మీకు మాట అడుగుతున్నాను, ఏమండి యేసుప్రభుకు బట్టలు కొనడం ఏంటండి, యేసుప్రభుకి తిండి పెట్టడం ఏంటండి అని అనుకుంటున్నారేమో. యేసుప్రభుకి పెట్టమని కొనమని కూడా బైబిల్లో చెప్పాడు. తెలుసా మీకు? చెప్పాడా చెప్పలేదా? ఎవరికి పెడితే యేసుప్రభుకు పెట్టినట్టో తెలుసండి? ఈరా సహోదరుడికి నువ్వు బట్టలు కొంటే నాకు కొన్నట్టే అన్నాడు. ఈయన సహోదరుడికి నువ్వు భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్టే అన్నాడు. అంటే యేసుప్రభుకి భోజనం పెట్టడానికి అవకాశం ఉంది, యేసుప్రభుకి బట్టలు కొనడానికి అవకాశం ఉంది. మరి పండగ రోజు అదేమైనా చేస్తారా? బట్టలు ఎవరికండి? మనకి. కేక్ ఎవరికి? మనకి. ఇంటికి అందరూ ఏమంటే క్రిస్మస్ పేరు చెప్పి ఇంటిని బాగా అలంకరించుకుంటారండి, అందంగా పెట్టుకుంటారండి.
అసలు మీ ఇంట్లో దేవుడు ఉంటాడా, మీరు వెళ్తున్న చర్చిలో దేవుడు ఉంటాడు చెప్పండి? సంఘం కూడుకునే చోట దేవుడు ఉంటాడు? ఎక్కడ ఉంటాడు దేవుడు? చర్చిలో ఉంటాడు. ఒకవేళ నిజమైన భక్తిపరులు అయితే దేన్ని అందంగా అలంకరించాలి చెప్పండి పండక్కి? చర్చిని ఎవరైనా అలంకరిస్తారా? పాస్టర్ గారు ఫోన్లు కొట్టాలి, రండు బాబు తుడుద్దాము, రండు బాబు పెయింట్లు వేద్దాం, ఈయన బాధలు ఈయన పాస్టర్ గారు. వీళ్ళు మాత్రం వాళ్ళ ఇల్లు తుడుచుకొని వాళ్ళ ఇల్లుకి లైటింగ్ పెట్టుకుని, అసలు పండగ దేవుడిది అయినప్పుడు నువ్వు అలంకరించాల్సిన దేవుడు మందిరాన్ని కదా, దానికేముండవు. చిరిగిపోయిన కుర్చీలు అటుకెళ్ళి మందిరంలో వేసేయండి, చిరిగిపోయిన సోఫాలు అటుకెళ్ళి మందిరంలో వేసేయండి. ఇవి మళ్ళీ గిఫ్ట్లు దేవుడికి. చిరిగిపోయినవి, అరిగిపోయినవి, కరిగిపోయినవి, ఇంక పోతాయి అనిపించుకున్నవి, తిరగని ఫ్యాన్లు, పనిచేయని ఏసీలు, ఇవండి చాలా. ఏమంటే మేము గ్రామ సువార్తలకు వెళ్ళినప్పుడు అండి ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయంటే, ఆ ఇచ్చిన ప్రతి వస్తువు మీద వాళ్ళ పేరు ఉంటుందండి. పనిచేది అది. ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే 3 రెక్కలు ఉంటే 3 పేర్లు ఉన్నాయి వాళ్ళవి. ఒక చోట చర్చిలో అలా కూర్చొని అలా పైకి చూసాను, 3 రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్క మీద యజమాని పేరు, ఈ రెక్క మీదేమో వాళ్ళ ఆవిడ పేరు, ఈ రెక్క మీదేమో పిల్లల పేర్లు. ఇంట్లో మీ ఫ్యాన్ మీద రాసుకుంటావా? అలాగా రాసుకుంటావా? రాసుకో. ఇక్కడ ఎందుకు రాసావు అంటే నేను దేవుడికి ఇచ్చానని అందరూ. సరే, దేవుడి విషయంలో ఎలాగున్నాడు, సొంత విషయాల్లో ఎలాగున్నాడు చూడండి. ఆయనేమో ప్రాణం పెట్టి, ఆయనేమో రక్తం ఇచ్చి, ఆయనేమో ముళ్ళ కిరీటం పెట్టించుకుని ప్రజల్ని కాపాడడానికి ఇన్ని కష్టాలు పడుతుంటే నిజంగా చెప్తున్నాడు కదండి. యేసు ప్రభుని ప్రేమించే వాళ్ళు చాలా కొద్దిమంది అండి. ఆయన ప్రేమ కానీ, ఆయన త్యాగం కానీ, ఆ మహానుభావుడు అంత చేసినప్పుడు నేను ఏం చేస్తున్నానన్న ఆలోచన కానీ ఎవరికి రాలేదండి. తక్కువ. ఏదో సంవత్సరానికి ఒకసారి అందరూ పండగ చేస్తున్నారు ఇవన్నీ చేయటం తప్ప దేవుడి మీద ప్రేమతో జరిగించేవి మాత్రం ఇవి కాదు. తండ్రి ఎలాగైతే మృతుల్లో నుండి లేపి బ్రతికించాడో, నేను కూడా మిమ్మల్ని ఏం చేయడానికి వచ్చానన్నాడు? బ్రతికించిన ఆయనకి, బ్రతికిస్తానన్న ఆయనకి ఎంత చేయాలి మనం ఆలోచించండి. బ్రతికించే ఆయనకి ఎంత చేయాలండి? మీ ఆత్మ నరకంలో పడిపోకుండా కాపాడుతాను అంటున్న ఆయనకు ఎంత చేస్తే మనం ఏమంటే నిజంగా మనం ఆయన రుణం తీర్చుకుంటాం? మీరు ఆలోచించండి. రక్తం ఇచ్చేశాడు, ప్రాణం ఇచ్చేశాడు, దేహం ఇచ్చేశాడు, జీవితం ఇచ్చేశాడు, ఆయన కాలం ఇచ్చేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు. ఇన్ని త్యాగాలు ప్రభు మనుషుల కోసం చేస్తే ఈరోజు మనుషులు పండగ పేరుతో చేస్తున్నది ఒక్కరోజు ఏదో హడావుడి తప్పండి, ఏముంటుంది చెప్పండి అందులో? ఇంకా కొన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి. తిరగటం వల్ల ఇవన్నీ నాకు తెలుస్తున్నాయండి. ఒక పెద్ద దుర్మార్గం చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు నేను 19వ తారీఖు పల్నాడులో ఉన్నానండి. పల్నాడు జిల్లా, అది గరికపాడు ఊరు పేరు గరికపాడు. సెమినార్ జరిగింది, డే సెమినార్ జరిగింది. ఆ డే సెమినార్ జరుగుతున్న మన చర్చికి ఆపోజిట్లో ఇంకో పాస్టర్ గారి చర్చ్ ఉంది. అక్కడ సాయంత్రం క్రిస్మస్ కార్యక్రమం జరిగిందట. క్రిస్మస్ కార్యక్రమం అనేసరికి విశ్వాసులు అందరూ వెళ్ళిపోయారు. క్రిస్మస్ చేస్తున్నారు పాస్టర్ గారు అని. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టేటట పాస్టర్ గారు. 85 సంవత్సరాలు పాస్టర్ గారికి. ఎంత? చాలా పెద్ద సీనియర్. ఈ 85 సంవత్సరాల పాస్టర్ గారు విశ్వాసులందరినీ కూర్చోబెట్టి, ఈరోజు మీకు మర్మం చెప్తున్నాను అన్నాడట. ఏంటయ్యే మర్మం అంటే, ఈరోజు డేట్ ఎంత అని అడిగాడు. డేట్ ఎంత రోజు? డిసెంబర్ 19. యేసు ఎప్పుడు పుడతాడు? ఏళ్ళ లెక్క ప్రకారం ఎప్పుడు పుడతాడు? 25వ తారీఖు పుడతాడు. కానీ మనం ఇప్పుడు క్రిస్మస్ ఎప్పుడు చేసేస్తున్నాం? 19కి చేసేస్తున్నాం. మరి 19కి చేస్తే యేసు 25వ తారీఖు పుడతాడు కదా, ఇప్పుడు పుట్టాడా ఇంకా పుట్టలేదా అన్నాడట. 19కి పుట్టాడా? పుట్టలేదు. సంఘంలో ఉన్న ఆడపిల్ల అందరూ అన్నారట, అవునండి అయ్యగారు ఇంకా పుట్టలేదు కదా, మరి పుట్టకముందు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు మీరు? చేయకూడదు కదా అన్నాడట. అందరికి ఆలోచన పడిపోయింది. నిజమే కదా, మరి 25న పుడతాడు, 19 నెలల క్రిస్మస్ చేస్తామంటే, అందుకే దేవుడు నాకు రాత్రి ఒక మరణం చెప్పాడు, జాతకేనండి అన్నాడట. ఏంట మరణం అంటే, యేసుప్రభు 25న పుడతాడు కనుక, ఈరోజు 19 కనుక మనం క్రిస్మస్ చేయొద్దు, మరియమ్మకి శ్రీమంతం చేద్దాం అన్నాడట. చేశారు వాళ్ళు. 19వ తారీఖు మరియమ్మకి ఏం చేశారు? మరియమ్మ ఫోటో పట్టుకొచ్చి చైర్లో పెట్టి, ఆడపిల్లలు తెలుసు కదండి శ్రీమంతానికి చేస్తారు హడావుడి, ఆ ఆడపిల్లలను కూర్చోబెట్టి చేతులకి గాజులు వేయటం, ఏవో పళ్ళు పలహారాలు స్వీట్లు పెట్టడం, కొత్త చీర పెట్టడం, ఇదంతా చేస్తారు కదా. అలా చేశారట. మరియమ్మ గారికి ఏం చేద్దాం? ఇంత పెద్ద భక్తులు ఉన్నారు క్రైస్తవ్యంలో. వీళ్ళు మళ్ళీ చిన్నోళ్ళు కాదు, వయసు కూడా ఎందుకు చెప్పింది? చిన్నోడు ఆయన
యెషయా గారు ఎప్పుడు పుట్టాడని చెప్తున్నాడు? శిశువు, మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహం. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మనకి శిశువు పుట్టేశాడంటే 2023లో యేసుప్రభు పుట్టి 2023 సంవత్సరాలు అయింది. పుట్టాడు, పెరిగాడు, చచ్చిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఈయన ఇంకా మరియమ్మకి ఏం చేస్తాడట? ఏమొచ్చి బైబిల్ చెప్పండి, వీళ్ళకి ఏం బైబిల్ ఏం నేర్చుకున్నారు చెప్పండి, బైబిల్ ఏం చదివారు చెప్పండి. ఇంత దారుణంగా ఉందండి ప్రపంచం, ఇంత దారుణంగా ఉన్నాయి బయట పరిస్థితులు. కనుక సత్యవాక్యం వింటున్నాం సంఘంలో, దేవుడు కృప వలన, దేవుడు దయ వలన సత్యవాక్యం వింటూ సత్యంలో ఉన్నాం. పట్టరాని ఆనందం వేస్తుందండి నాకు. ఇన్ని మనకే చెప్పాడు దేవుడు, ఈ సత్యవాక్యాన్ని మనకే ఇచ్చాడు. నిజం తెలిసింది, ఎలా బ్రతకాలో ప్రభు కోసం తెలిసింది, బయట జరుగుతున్న అన్యాయాలు ఏంటో తెలిసింది. అసలు వరం కదండి సత్యవాక్యం దొరకటం, సంఘం దొరకటం. కనుక దేవుని పిల్లలారా, క్రీస్తు వచ్చింది మనుషుల్ని ఏం చేయాలి? బ్రతికించాలి, బ్రతికించాలి, బ్రతుకునివ్వాలి. మరణం పైన విజయాన్ని సాధించాడు, మరణ భయం లేకుండా చేశాడు. చనిపోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళందరినీ కూడా చావు నుండి తప్పించి మనుషులందరికీ మరో పునర్జన్మనిచ్చాడు. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చూడండి. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడా? ఓ మరణమా, నీకు ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను, ఇక్కడి జాత చదువుకోండి, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించి ఉన్న దేవునికి దేని మీద జయం వచ్చింది చెప్పండి? యేసు మూలంగా మరణం పైన జయం. మరణపు ముళ్ళు విరిచాడు, మరణ భయాన్ని తీశాడు. ఎందుకై భయపడుతున్నారు మీరు మరణానికి? రండి నా దగ్గరికి, నా వాక్యం వినండి, మొదట నన్ను విశ్వసించండి, నా మాట నేను చెప్పిన బైబిల్లో నేను చెప్పిన ప్రతి మాట నమ్మండి, గ్రహించండి, వాడు చొప్పున చెయ్యండి, బాప్తిసం అనే కార్యక్రమానికి వెళ్ళిపోండి, మీ పాపాలు కడిగేసుకోండి, నా పనిని జరిగించండి. మీకెక్కడది మరణం అన్నట్టు? మరణాన్ని ఆల్రెడీ జయించాను నేను, మీకు మార్గం ఇచ్చేస్తున్నాను, మరణాన్ని జయించడానికి మార్గం ఇదే. మరణ భయంతో మీరు భయపడకండి అని మరణ ఛాయలో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఏమిచ్చారో తెలుసండి? ధైర్యం. అంటే బ్రతికించడానికి వచ్చాడు, చచ్చిపోతున్న వాళ్ళని బ్రతికించడానికి వచ్చాడు, మరణ భయాన్ని పోగొట్టడానికి వచ్చాడు. అది పోగొట్టడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. నీకు ఆ మరణ భయం పోయి నువ్వు బ్రతకాలి అన్నా, నువ్వు పరలోకాన్ని చూడాలి అన్నా, నువ్వు చాలా కష్టపడాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవుడి పనిలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని బోలెడన్ని వాక్యాలు చెప్పాడు. ఆ వాక్యాల్ని పట్టించుకోక, ఆయన బ్రతుకును పట్టించుకోక, ఆయన ఇచ్చిన పరిశుద్ధమైన మాటలను పట్టించుకోక పండగ మాత్రం చేస్తామని పండగలో మునిగింది ఈరోజు లోకం. కనుక దేవుని పిల్లలారా, ప్రభువుని బాగా అర్థం చేసుకుని బ్రతకాలి.